వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టీవీ న్యూస్ ఛానల్స్ టీఆర్పీ తాత్కాలికంగా నిలిపివేత జరిగింది. ఇటీవల భారతదేశంలో మీడియా రంగంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబడింది. ఏంటంటే భారత కేంద్ర ప్రభుత్వం కొన్ని వారాల పాటు టీవీ న్యూస్ ఛానళ్ల యొక్క టీఆర్పీ రేటింగ్స్ను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయం తీసుకున్నది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఈ ఆదేశం అమలు చేయాల్సింది బ్రాడ్కాస్టింగ్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్. బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ అనే సంస్థ. ఈ ఆదేశం ప్రకారం న్యూస్ టీవీ ఛానళ్ల టీఆర్పీ రేటింగ్స్ ను 4 వారాల పాటు ప్రకటించకూడదని ప్రభుత్వం తెలిపింది. ద ఎకనామిక్ టైమ్స్ టీఆర్పీ అంటే ఏమిటి? ముందుగా టీఆర్పీ అంటే ఏమిటో తెలుసుకుందాం. టీఆర్పీ అంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్. ఈ టెలివిజన్ ప్రోగ్రాంలు మరియు ఛానళ్లను ఎంతమంది చూస్తున్నారో కొలిచే ఒక వ్యవస్థ. ఈ రేటింగ్స్ ఆధారంగా టీవీ ఛానళ్ల ప్రజాదరణ, ప్రకటనల ధరలు, కార్యక్రమాల ప్రాముఖ్యత అన్ని నిర్ణయించబడతాయి. అంటే టీఆర్పీ ఎక్కువగా ఉన్న ఛానల్కు ఎక్కువ ప్రకటనలు, ఎక్కువ ఆదాయం వస్తుంది. అయితే టీఆర్పీ ఎందుకు నిలిపివేశారు? ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణపై కొన్ని టీవీ ఛానళ్లు అతిశయోక్తి వార్తలు అనగా ఉన్నది లేనట్టు, లేనది ఉన్నట్టు ప్రసారం చేస్తున్నాయి. ప్రభుత్వం ఈ అంశాన్ని గుర్తించి కొన్ని ఛానళ్లు ధృవీకరించని సమాచారం కూడా, ఊహాగానాలు, సంచలనాత్మకమైన గ్రాఫిక్స్, భయపెట్టే కథనాలు, బ్రేకింగ్ న్యూస్ అంటూ ప్రసారం చేస్తున్నాయి ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి వార్తలు ప్రజల్లో అనవసరమైన భయము మరియు గందరగోళాలను సృష్టించే అవకాశం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడింది. అందుకే ప్రజల యొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని టీఆర్పీ రేటింగ్స్ను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల ఏం జరుగుతుందంటే, టీఆర్పీ రేటింగ్స్ లేకపోతే టీవీ ఛానళ్లకు కొన్ని ప్రభావాలు ఉంటాయి. ప్రకటనలపై ప్రభావం. ప్రకటనలు అంటే యాడ్స్ అనేవి, యాడ్ సంస్థలు సాధారణంగా టీఆర్పీ ఆధారంగా ఎలాంటి ఛానళ్లకు ప్రకటన ఇవ్వాలో నిర్ణయిస్తాయి. టీఆర్పీ లేకపోతే యాడ్స్ తగ్గే అవకాశం ఉంటుంది, ఆదాయం తగ్గవచ్చు. అలాగే సంచలన వార్తలు కూడా తగ్గుతాయి. టీఆర్పీ కోసం కొన్ని ఛానళ్లు సెన్సేషనల్ కంటెంట్ ప్రసారం చేస్తాయనే విమర్శలు కూడా ఉన్నాయి. టీఆర్పీ లేకపోతే అలాంటి పోటీ కొంత తగ్గవచ్చు. అలాగే బాధ్యతాయుతమైనటువంటి వీడియో. ప్రభుత్వం అభిప్రాయ ప్రకారం ఈ చర్య మీడియా సంస్థలను బాధ్యతాయుతంగా వార్తలు ప్రసారం చేయడానికి ప్రోత్సహిస్తుందని చెప్పవచ్చు. అయితే దీనికి ఆధారం ఏంటంటే, చట్టరీత్యా ఈ నిర్ణయం అనేది 2014లో రూపొందించినటువంటి టెలివిజన్ రేటింగ్ ఏజెన్సీ మార్గదర్శకాల ఆధారంగా తీసుకున్నారు. ఈ మార్గదర్శకాల ప్రకారం రేటింగ్ సంస్థలు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. ద ఎకనామిక్ టైమ్స్ మీడియా రంగంలో చర్చ. ఈ నిర్ణయం ద్వారా మీడియా రంగంలో పెద్ద చర్చ ప్రారంభమైంది. కొంతమంది ఈ నిర్ణయాన్ని బాధ్యతాయుతమైనటువంటి మీడియా కోసం అవసరమని అంటున్నారు. మరొక వైపు కొంతమంది ఇది మీడియా స్వేచ్ఛపై ప్రభావం చూపవచ్చని విమర్శిస్తున్నారు కూడా. అందువల్ల ఈ అంశం ప్రస్తుతం దేశంలో ఒక ముఖ్యమైన అంశంగా చర్చగా మారింది. ముగింపుగా ఏంటంటే, టీవీ న్యూస్ ఛానళ్లు టీఆర్పీలను 4 వారాల పాటు నిలిపివేయడం భారత మీడియా చరిత్రలో ఒక ముఖ్యమైన నిర్ణయం. ఈ నిర్ణయం అనేది మీడియా నైతికత, వార్తల బాధ్యత, అలాగే ప్రజల విశ్వాసం వంటి అంశాలపై పెద్ద చర్చను ప్రారంభించింది. భవిష్యత్తులో మీడియా వ్యవస్థలో ఇంకా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది విషయం. థ్యాంక్ యూ. హలో, మిమ్మల్ని వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కామెంట్ మాత్రం తప్పనిసరిగా చేయండి. థ్యాంక్ యూ.